భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు అధికారం, ఒకవైపు అరాచకాలు, అవినీతి సొమ్ముతో ఎన్నో రకాలుగా ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తూ ఎన్ని రకాలుగా కౌన్సిలర్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు ఏ ప్రలోభాలకు లొంగకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీని కాషాయ జెండాని గుండెల నిండా నింపుకొని ఈ రోజు ఖచ్చితంగా ఖానాపూర్ లో కాషాయ జెండా ఎగరేయాలని చెప్పి మరి పార్టీకి అండగా నిలిచినటువంటి నా కౌన్సిలర్లందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విజయం కేవలం ఒక కుర్చీ విషయం కాదు. ఆత్మ గౌరవం కోసం తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరేయడానికి పునాది పడాలని చెప్పేసి ఈ రోజు అందరూ కలిసి కట్టుగా ఈ కాషాయ జెండాను ఎగరేసినటువంటి ప్రతి ఒక్కరికి కేవలం కౌన్సిలర్లే కాదు, వారి విజయానికి తోడ్పడినటువంటి సైనికుల్లాగా సింహం లాగా పోరాడినటువంటి నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఖచ్చితంగా ఖానాపూర్ లో ఈ విజయం భారతీయ జనతా పార్టీకి ఎంతో ప్రోద్బలాన్ని ఇస్తుంది. రేపు రాబోయేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటుందని, దానికి రామచంద్రరావు గారి అధ్యక్షతన ఈ రోజు గెలిచినటువంటి ఖానాపూర్ మున్సిపాలిటీ కాదు, రేపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం దక్కించుకోబోతుందన్న సంగీతాలు కూడా ఈ ఖానాపూర్ గడ్డ నుంచే మనం ఇస్తా ఉన్నాం. నేను ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి కోసం ఇక్కడ లాఠీచార్జ్ చేయించి అధికార దుర్వినియోగం చేసి మరి మున్సిపాలిటీని పోస్ట్ పోన్ చేస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మరి ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కష్టపడి మరి ఇక్కడ కాషాయ జెండా ఎగరేయడానికి ప్రతి నిమిషం ప్రతి రోజు మీరు పడ్డటువంటి కష్టం నేను కళ్ళారా చూశాను. కాబట్టి నేను మీకు పాటిస్తా ఉన్నాను, ఖచ్చితంగా మీ వెంట మేమున్నా, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి